ఫ్రెండ్స్ పొద్దున తెల్లారుజామున 3ంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు 4 క్వింటాలు పట్టాం ఫ్రెండ్స్. అయినా చేపలు తగ్గట్లే ఫ్రెండ్స్. చూడండి, మా బావగారు ఇంకో మా బ్రదర్ గారు ఇద్దరు పడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళని చేప ఎలా కొడుతుందో. ఒక్కొక్క చేప 10-15 కేజీలది ఒక్కొక్క చేప ఉంది ఫ్రెండ్స్. ఇదిగో దూకింది, మీ కళ్ళ ముందే చూశారు కదా. మీరు కూడా అలా ట్రై చేయకండి ఫ్రెండ్స్, తొందరగా వాళ్ళు ఎత్తాలి. చూడండి చేత్తో ఎలా తీస్తున్నారు చేప. కాలువ చూడండి ఫ్రెండ్స్, ఈ వర్షానికి అలుగుపడి ఈ కాలువ రూపంలో అన్నీ మళ్ళీ చెరువుకి వెళ్తున్నాయి ఫ్రెండ్స్. వాటర్ దాంట్లో ముందున్న చెరువు చేపలు ఈ కాలువలో ఎక్కుతున్నాయి ఫ్రెండ్స్. ఇవే మేము పట్టడానికి వచ్చాం ఫ్రెండ్స్. చేప కొట్టిందంట ఫ్రెండ్స్. ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఓలా తొందరగా ఎత్తలేదు, ఒక చేప మిస్ అయింది. రవ్వ చేప ఫ్రెండ్స్. అది అన్ని గండి పెరగెళ్ళు పడుతున్నాయి ఫ్రెండ్స్. పావు కిలో. మాకేమో 10-15 కేజీలు ఉందని చెప్తే తెల్లారుజామున ఉరుకుంటూ వచ్చినాం ఫ్రెండ్స్. చేప వేయడానికి వచ్చారు ఫ్రెండ్, మళ్ళీ లోపల పడింది. ట్విస్ట్ అంటే ఏంటో చూడండి ఒకసారి. కొన్ని दूध निकल के ऐसे कार बा मुंडा सारी दूध लेगोर చేప ఎట్లయినా తప్పించుకుందాం అనుకుంది చేప, పట్టుకున్నారు. ఈ లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. మళ్ళీ సింగిల్ కాలువ ఉంది ఫ్రెండ్స్. ఎవ్వరు లేరు చేపలు పట్టేటోళ్ళు. ఆల్రెడీ అందరు 3-4 క్వింటాలు పట్టుకొని వెళ్ళిపోయారంట. మన వాళ్ళకి లేట్గా తెలిసింది. వాళ్ళు వచ్చిర్రు, మమ్మల్ని పిలిచిర్రు. చేపలు వలలో పడిన తర్వాత ఇది ఇలా వలని అటు ఇటు చేసి చేపలు చిన్నగా తీసుకోవాలి. ఆల్రెడీ మీకు తెలుసు అనుకోండి, బట్ మనం ఇంకోసారి చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడిప్పుడే కొంచెం పిందెలు బయటకు వస్తుంటారు కదా ఎంకుర్రోళ్ళు. ఇదిగో చేపని నోట్లో పెట్టి తీస్తుండు బ్రదర్. చూడండి, అది రవ్వ చేప అంట, గండి చేప అయితే కాదంట. చూడండి, పట్టి ఉతలేస్తున్నారు. ఇంకో చేప మళ్ళీ ఇదిగో ఎలా వదలాలో మాట్లాడుకొని చూస్తున్నారు ఫ్రెండ్స్. ఓలా చెక్ చేసుకుంటున్నారు, ఏమైనా పెద్ద చేపలు పడతాయేమో అని చెప్పి. ए भाई केवढी सिरा माळी पकडाने आजा. ఈ పిట్టలు ఎగురుతున్నాయి కదా ఫ్రెండ్స్. అందరూ లైన్గా డిసిప్లిన్గా క్రమశిక్షణగా పాటిస్తారన్నమాట. ఒకేసారి ఎన్ని రవ్వలు మొత్తం 150 కేజీలు ఒకటే చెప్ప. అరే 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 బంగారు తీగ పడ్డది. చూడండి కష్టపడి పైకి ఎక్కుతున్నారు. కాలు జారి లోపల వెళ్ళిపోతుందేమో అని చెప్పి మీకు చేప ఎలా ఎగురుతుందో చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్, ఈసారి చిన్నదే పడ్డది ఫ్రెండ్స్. 15-20 కేజీల చేపలు ఉన్నాయంట ఈ కాలువలో. మా తమ్ముడు ఎత్తి చూపిస్తున్నాడు చూడండి ఒకసారి. మినిమం 1.5 కేజీ, 1.5 కేజీన్నర వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఆ చేప తీసి యువతలు పడేస్తున్నారు ఫ్రెండ్స్. చిక్కంలో పెట్టట్లేదు. ఆల్రెడీ చిక్కం మొత్తం నిండిపోయింది యాక్చువల్లీ. మీకు అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుందేమో, దాంట్లో మొత్తం ఉన్నాయి. ఇగో కాలు కింద ఒక చేప వచ్చిందంట, తీస్తున్నారు చూడండి ఒకసారి. మిస్ అయిందంట, మళ్ళీ వల వదులుతున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు చిక్కంలో ఎన్ని చేపలు ఉన్నాయో. ఇవి అమ్మాలో తినాలో ఏంటో తెలియదు ఫ్రెండ్స్, బట్ మేము సరదాగా పట్టడానికి వచ్చాం. యాక్చువల్లీ చేపలు పట్టడం అయితే ఇష్టం. చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో. మీరు గాలంతో పట్టే చేపలు చూస్తుంటారు,
బయట అమ్మే చేపలు చూస్తుంటారు, బట్ మనం న్యాచురల్గా పట్టేది అన్నమాట. మన కాలువలో, మన వాగు కాలువలో మనం పట్టేది. మన గిరిజన ప్రాంతంలో ఎలా పడతామో ఈ స్టైల్లో పడతారన్నమాట. కొంతమంది ఏమో బెండు వలలు పెడతారు, కొంతమంది గాలాల్లో పడతారు, కొంతమంది ఇసురు వాళ్ళల్లో పడతారు. ఇదేమో కంపల్సరీ మనకు నాటు అన్నమాట. ఒకసారి అలా లోపల వల పెట్టుకున్న తర్వాత మనకు ఒక్కసారి చేప లోపలికి వెళ్తే జన్న అంటదంట. ఒకసారి చేప కొట్టగానే మనకు తెలుస్తుంది. ఆ టైంలో మనం పై ఎత్తి చేప పడిందని చూస్తాం. మొత్తం చిక్కంలో వేసుకుంటున్నారు ఫ్రెండ్స్, బయట చనిపోతుందేమో అని చెప్పి. ఇవి అమ్మాలా ఏం చేయాలో ఎవరికి ఏం అర్థమవుతలేదు. మీకు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే మనకు ఐ వాంట్ అని పెట్టండి, మనం పంపిద్దాం ఫ్రెండ్స్ ఇంటికి. మళ్ళీ కొట్టిందంట చేప. చూడండి వాళ్ళకి ఎలా ఎత్తుతున్నారో. బట్ ఈసారి అన్ని చిన్న చేపలు వచ్చాయి, ఒకటే పెద్ద రవ్వ వచ్చింది. ఏ అది ఎట్టిపోయిందా చేప? చినిగిందంట ఫ్రెండ్స్, వాళ్ళ చేప మిస్ అయింది. బట్టి తీస్తున్నారు. ఇదిగో ఇటు నుంచి వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇలా ఈ వాగు ఇదిగో ఇలా చిన్నగా చెరువులోకి వెళ్తుంది అన్నమాట. గిరిజన ప్రాంతాల్లో మనం ఎప్పుడైనా న్యాచురల్గా పట్టుకొని వండి తింటాం ఫ్రెండ్స్. బయట అయితే హార్మోన్ అన్బ్యాలెన్స్డ్ చేపలు ఉంటాయి, బతికిన లైఫ్ ఫిషెస్. అవి నాకు తెలిసి ఫ్రెండ్స్ మీరు ఎవరు తినడానికి ఎక్కువ ఆసక్తి మాత్రం చూపించకండి. మెయిన్ పిల్లలకి అలా ఎవరికి పెట్టకండి. ఇంక చనిపోయిన చేప అయినా తినడానికి, ఐసులో ఉన్న తినడానికి కొంచెం ఆసక్తి అనేది చూపించండి. ఎందుకంటే అవి వాటికి ఇంజెక్షన్స్ వేస్తారు, అవి హార్మోన్ బ్యాలెన్స్. రేపటి రోజున మనం వచ్చేసి మన పిల్లలు కానీ ఆ టైంలో మనకి ఏమైనా పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమైనా పుట్టాలంటే ఆ టైంలో మస్తు హార్మోన్స్ మస్తు దెబ్బతింటారు అన్నమాట. నాకు తెలిసింది చెప్తున్నా ఫ్రెండ్స్, ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి. చేప పట్టండి తీస్తున్నారు. చూశారు కదా, మళ్ళీ వదిలేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. యాక్చువల్లీ టైం కూడా కొంచెం చాలా ఎక్కువ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ టైంలో క్లోజ్ చేసి వెళ్దాం అనుకుంటున్నాం. దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక 30-50 కేజీల వరకు చేపలు పట్టాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి మీకు ఆశిస్తున్నాం. ఇది నా ఫస్ట్ వీడియో అండి. మనకు తెలుగు మాట్లాడటం కూడా చక్కగా రాదు. మీరు ఎంతో ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఉంటా.